కొత్త మామిడికొండండి, కోడికోట పంచాయతీ కొత్త మామిడికొండ. ఇక్కడ కొత్త కోనలోకి వచ్చామండి మేము. ఇక్కడ కొద్దిగా వాటర్ ప్రాబ్లం కొంత ఉందండి. అక్కడైతే ఈ అడవిలోని కొండపూలు గట్ట చేసేవాళ్ళం. ఇక్కడ వాటికి పట్టలు ఇవ్వలేదండి, సర్వీ చేశారు. కానీ ఇప్పటికి ఇంకా గవర్నమెంట్ వాళ్ళు కూడా మాకు ఏమీ సమాధానం చెప్తలేదు. ఇదివరకు అందరూ గ్రామస్తులు అందరూ రాజమండ్రి కొండపూల గురించి అవన్నీ అధికారులు దృష్టికి వెళ్ళినాయి, కానీ అవి తిరిగి రాలేదండి. అవి ఇంతవరకు కూడా మాకు ఏం కేటాయించలేదు. కొండపూలు విషయం అసలు ఏమి ఆర్డీఓ కూడా ఏం మాట్లాడలేదండి. అదేవిధంగా వచ్చినట్లయితే ఈ గ్రామంలో ఇంకా నీళ్ళు సమస్య అంటే వాటర్ ట్యాంకు నీళ్ళు వదిలేస్తే చాలా అక్కడక్కడ లీక్ అవుతుందండి. ఏ అధికారులు చెప్పినా కానీ మొన్న చూసుకున్నారు, వాళ్ళు చూసి వెళ్తామే కానీ ఏ చేసి వాళ్ళు ఎవరు కనపడతలేదండి. ఇక్కడ జీరిమెల్లి ఎన్డీఓ కూడా వచ్చారండి. ఇటు వచ్చి వాళ్ళు కూడా చేసి మేము అధికారులతో చెప్పి చేయిస్తామన్నారు, కానీ వాళ్ళు కూడా ఏం చేయించలేదండి. అదేవిధంగా ఇంకా ప్యాకేజీ విషయంలో ఇంకా కొంతమందికి ఇల్లు ఎలవేషన్ రాలేదండి. అక్కడ ఉన్నది చెప్పంటే కోవూరు అండి, కోవూరులో తిరిగి వాళ్ళం. ఇక్కడ చాలా దూరం అయిందండి. అదేవిధంగా ఎన్నోసార్లు తిరిగి మళ్ళీ ఎస్టీసీ గ్రామానికి వచ్చి టీవీని పంపించింది. ఆ టీవీతో కూడా చెప్పామండి, ఏం ఫలితం లేకపోయింది. అదేవిధంగా విప్పిస్తామని మళ్ళీ ఒక టీం వచ్చారు, వాళ్ళు కూడా ఇంతవరకు కూడా ఏం లేదండి ప్యాకేజీ విషయంలో. అదేవిధంగా డట్టు విషయంలోనే అయితే అసలు ప్యాకేజీ ఇవ్వలేదండి. వాళ్ళకి 4 కుటుంబాలు ఉన్నాయి. అదేగాక ఇంకా అక్కడ ప్యాకేజీ విషయంలో 18 సంవత్సరాల పిల్లలు పేర్లు కొన్ని తొలగించారండి. అక్కడ వాళ్ళకు కూడా ఆర్డీఓ హామీ ఇచ్చిందండి. వాళ్ళకు కూడా మేము చెప్తామని, వాళ్ళకు కూడా ఏమి సమాధానం లేదండి. అదేవిధంగా ఇంకా ఇక్కడ కొన్ని సంవత్సరాలు కానీ మాకు ఇది అవ్వలేదండి. ఇక్కడ ఇంకా ఈ సంవత్సరం పోతే కానీ కొద్దిగా ఇక్కడ మేమందరం కాదు, మీకు ఇక్కడ పని దొరుకుతుందా? దొరుకుతుందండి, సార్లంతా పని దొరుకుతుందా? దొరుకుతుందండి. ఇక్కడ 10 పని కానీ వెళ్తున్నాం, కానీ అవి 10 పని డబ్బులు కూడా సరిగ్గా పడతలేదు. కొంతమంది అవి పడతలేదు. 10 పనులు గట్టిగా పుల్ల తెచ్చుకుందామన్నా పుల్లలు తెచ్చుకొని వండుకునే అవకాశం లేదు. ఊళ్ళో పెళ్ళి ఏదైనా చేసుకుందామంటే అడవికి వెళ్తున్నా, అడవిలో ఫారెస్ట్ వాళ్ళు నరకనివ్వరు. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. అక్కడ ఉంటే ఏదో తింటానికి ఉన్నా లేకపోయినా కొంచెం కంచెన కట్టుకొని ఉండేవాళ్ళం. ఇక్కడ గొడ్లు ఎంత కట్టినా చిరిగిపోయి గాలికి ఇలాగలకి వెళ్ళిపోతున్నాయి. మా పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ డెత్తులోకి డబ్బులు ఇవ్వాలి, వేస్తాం రేపు వేస్తామన్నారు. ఒక 5గురికి పెట్టలేదు డెత్తులోకి కొత్త మామిడికొండ గ్రామానికి. మళ్ళీ 18 సంవత్సరాల పిల్లలకి ఇల్లు అంటే ఇచ్చారు, కానీ మళ్ళీ వాల్యుయేషన్ పెట్టలేదు. చాలా మందికి మళ్ళీ 18 సంవత్సరాల పిల్లలు. ఎంతమందికి కట్టాలి 18 సంవత్సరాలు నిన్న అబ్బాయిలకి ఇల్లు? ఆ లిస్టు తొలగించారండి. తొలగించి మళ్ళీ వేస్తామని మొన్న పేర్లు వచ్చినాయి. అంత మరి ఎంతమందికి వచ్చినాయో తెలియదు. ఈ వారింటికి తెలుస్తాయండి. ఇచ్చారు 5 అమ్మాయిలు తొలగించారండి ఆ డేటాలో నుంచి. 18 సంవత్సరాలు నిన్న అమ్మాయిలకి వాళ్ళకి ఇంకా లేదండి. ఇల్లు అంటే కట్టారు, కానీ వాల్యుయేషన్ కూడా ఇవ్వలేదండి. 18